హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అందరికి కూడా హ్యాపీ దివాలి. అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో మంచి ఫుడ్ తింటూ సేఫ్ దివాలి జరుపుకోవాలని ఐఎమ్ హోపింగ్. నేనైతే కంప్లీట్లీ రెడీ. మార్నింగ్ నుంచి ఫ్యామిలీతో ఉన్నాను, మంచి స్వీట్స్ తింటూ ఉన్నాను. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ ఫుడ్. వ్యాలెట్ కూడా క్రాకర్స్ కొనడానికి ఎంటీ అయిపోయింది. ఐఎమ్ ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్. మీరు కూడా అలానే ఉన్నారని అనుకుంటున్నా. సో బిఫోర్ వి జంప్ ఇన్ గైస్, మన ఛానల్ చాలా చిన్నది. మీ సపోర్ట్ ఉంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ ని చెక్అౌట్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రియల్ టాక్స్ అండ్ రియల్ కంటెంట్ ని మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. దివాళీ రోజు అందరికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఆన్ గ్లామ్. స్వీట్స్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, క్రాకర్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ హౌస్ క్లీనింగ్ లు, షాపింగ్ స్ట్రెస్ లు, ఎక్కడ తక్కువ రేటు క్రాకర్స్ దొరుకుతాయి, ఇంకా వ్యాలెట్ ఖాళీ అయిపోవడం, ఇవన్నీ రియాలిటీ కదా. సో మీరు చెప్పండి, దివాళీ రోజు మీకు చాలా కష్టం అనిపించే టాస్క్ ఏంటో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ముఖ్యంగా చాలా చోట్ల పవర్ కట్లు కూడా జరుగుతాయి. సో ఈ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని మీరు ప్లాన్ చేసుకున్నారు? నేను దివాళీని నేను చెప్పిన స్టైల్లో ప్లాన్ చేసుకోమని అయితే ఇప్పుడు చెప్పట్లేదు. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ రోజు అయితే నేను దివాళీ రోజు నేను ఏం ఫీల్ అవుతున్నా అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఎర్లియర్ జాబ్ కంటే ముందు వెన్ ఎవర్ స్టూడెంట్, ఎప్పుడు కూడా ఈ జేఎన్టీ వాడు దివాళీ చుట్టూ ఎగ్జామ్స్ ని ప్లాన్ చేస్తాడు. చాలా సార్లు దివాళీ మన్నాడే ఎగ్జామ్ ఉండేది. సో దివాళీ అంతా కూడా ప్రిపరేషన్ డే అయ్యేది. బేసిక్ గా మన ఇండియన్స్ కి చాలా ఫేవరెట్ పండుగ దివాళీనే కదా. సాయంత్రం క్రాకర్స్ వెలిగించవచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు అనుకుంటాం. మరి ఇలా ఎగ్జామ్స్ పెట్టేస్తే నాకు ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి జేఎన్టీ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి పెయిన్ అర్థమవుద్ది. కొంచెం సేపు బాగా చదువుకోండి, కొంచెం సేపు క్రాకర్స్ కాల్చండి. ఐ టు యూస్ టు బర్న్ క్రాకర్స్ ఫర్ హాఫ్ అన్ అవర్, 1 అవర్. చిన్న బ్రేక్ ఇద్దాం, పర్లేదు. ఇంకా ముందుకెళ్తే, చిన్నప్పుడు దివాళీ 2 రోజులు ముందే మొదలయ్యేది. చిన్న చిన్న అవుట్లు కొనడము, సిసింద్రీలు కొనడము, చాలా ఫన్ ఉండేది కదా. ఇంకా చిన్నప్పుడైతే వీ హ్యావ్ గన్స్, టేబుల్ పెట్టడం, అందరినీ షూట్ చేయడం, చాలా బాగుండేది. మీలో ఎవరికైనా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఉండే ఉంటాయి కదా. నేను ఈ వీడియోలో చెప్పేమైనా మిస్ అయితే నాకు గుర్తు చేయండి. ఇంకొక ఫేస్ లో అయితే ఇంట్లో పేరెంట్స్ క్రాకర్స్ కొని తీసుకొచ్చాక వి యూస్ టు షేర్ అమాంగ్ us. అది చాలా ఫన్ ఉండేది. వి యూస్ టు స్పెండ్ 2-3 అవర్స్ షేరింగ్ ఆల్ ద క్రాకర్స్. ఎలా అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఫుల్ ఫైటింగ్ ఉండేది. మొత్తం షేరింగ్ అయిపోయాక సాయంత్రం మనది దాచేసుకొని వేరే వాళ్ళే కాల్చేయడమే ప్లాన్. మీకు కూడా ఫ్యామిలీస్ లో ఇలాంటి షేరింగ్ లైవ్ ఉంటాయా? ఈ మధ్యన అయితే పొల్యూషన్ పెరిగిపోతుంది. కాల్చొద్దు కాల్చొద్దు కాల్చొద్దు, వీఆర్ కంటిన్యూస్లీ లిస్నింగ్ టు దట్. బట్ తగ్గిద్దాం, డెఫినెట్ గా రెస్పాన్సిబుల్ గా ఉందాం, చిన్నగా కాల్చేద్దాం. కొంచెం ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్, హెవీ ఎక్స్ప్లోజన్స్ లేని క్రాకర్స్ అయితే ప్లాన్ చేయండి. ఇంకా పేరెంట్స్ గైడెన్స్ లోనే కాల్చండి, గ్రూప్స్ తోనే ఉండండి. ఒక్కళ్ళ వెళ్ళి కాల్ చేసుకుందాం అని ప్లాన్ చేసుకోవద్దు. సో దివాళీలో క్రాకర్స్ కన్నా ఎక్కువ మీ వ్యాలెట్ బర్న్ అవుద్ది. ఎలా ఖర్చు పెడుతున్నారు? ఫుల్ గా డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారా? నేను ఫాలో అయింది అయితే ట్రెడిషన్ కోసం ఇల్లంతా దీపాలు పెడతాం. దీపాలు హ్యాండ్ మేడ్, వీ కెన్ డూ ఇట్ అవర్ సెల్స్. ప్లాన్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డెకరేషన్ కోసం ఖర్చులు పెట్టక్కర్లేదు. వీ హ్యావ్ ఎల్ఈడి లైట్స్. నీట్ గా అందంగా ఇల్లుని డెకరేట్ చేసుకోండి. గ్రీటింగ్ కార్డ్స్ అవి గిఫ్ట్ చేస్తుంటాం కదా, బెటర్ లెటర్లు రాయండి. మీ డెఫినెట్ గా మీ ఫీలింగ్స్ ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడానికి అందంగా రెడీ అవ్వాలి కదా, అది ఎంత వరకు వచ్చింది? దీపాలు పట్టుకున్న ఫోటోలు ఇవన్నీ వెంటనే తీసేద్దాం అనుకుంటాం. బట్ బిఫోర్ డూయింగ్ దట్ కొంచెం హెల్ప్ యువర్ పేరెంట్స్, బికాస్ దివాళీ రోజు ఈవినింగ్ చాలా బిజీ ఉంటారు. బిఫోర్ యూ క్లిక్ ద పిక్చర్స్, జస్ట్ హెల్ప్ దెమ్. లెటర్ వచ్చి వాళ్ళతోనే ఫోటో తీయించుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో లాట్ ఆఫ్ దివాళీ మేము స్క్రోల్ అవుతూనే ఉన్నాయి, నేను చూసా, చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫన్. పండుగ వస్తే చాలు మనందరం చేసే కామన్ థింగ్, మన ఫ్యామిలీస్ అందరికి కాల్స్ చేసి విషెస్ చెప్పడం. ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలంటే ఇస్తాము, ఇంట్లో పూజ జరుగుతుంది, అండ్ సిబ్లింగ్స్ తో ఫైటింగ్స్. సో ఇదే కదా మన దేశీ దివాళీ స్టైల్. ఇంకా మీది కనుక పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే ప్లాన్ సమ్ గేమ్స్ ఇన్ ద హౌస్. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా హౌసీలు, అవి ఇవి ట్రై చేయండి. అండ్ గైస్, పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడమే మానేశారు. దివాళీ రోజు ఈవినింగ్ డెఫినెట్లీ లెట్ దమ్ గో అవుట్. వేరే కిడ్స్ తో కలిసి మంచిగా ఎంజాయ్ చేయమనండి. అండ్ సే నో టు సోషల్ మీడియా, సే నో టు టీవీస్. టీవీలు చూడడము, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, ఇది కొంచెం ఆపేద్దాం. పండగని పండగలానే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ స్టూడెంట్స్ వర్క్ అండ్ స్ట్రెస్. వర్క్ లో స్ట్రెస్ అంతా పక్కన పెట్టేయండి. ఈ రోజు పండగ కాబట్టి అవన్నీ మనకొద్దు, రేపు తిరిగేసుకుందాం. సో లెట్స్ నాట్ స్టక్ ఇన్ వర్క్ టాస్క్. క్రాకర్స్ అన్ని కాల్చుకోండి, మంచి ఫుడ్ తినండి, అండ్ రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం చదువుకోండి. ఇంకా చెప్పాలంటే చాలా మంది నా డైటింగ్ పాడైపోయింది, అది పాడైపోయింది, ఇది పాడైపోయింది అనుకుంటారు. డైటింగ్ పోతే పోనివ్వండి. పండుగ రోజు ఇంట్లో తిన్న ఫుడ్ మీ డైట్ కంటే చాలా హెల్దీ. జస్ట్ లిమిట్ లేకుండా హ్యాబిట్. అండ్ మనమైతే దివాళీ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవేం మాట్లాడుకోవట్లేదు. బట్ దివాళీ ఇస్ ఆల్ అబౌట్ జాయ్, పేషెన్స్ అండ్ గ్రాటిట్యూడ్. ఇవైతే మీ క్యారెక్టర్ లోకి అడాప్ట్ చేసుకోండి. ఇంకా పేరెంట్స్ కి హెల్ప్ చేయడం, ఇల్లుని డెకరేట్ చేయడం, ఇల్లుని క్లీన్ గా పెట్టడం, వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రైస్లెస్ మూమెంట్స్. అండ్ హ్యావ్ మైండ్ఫుల్ సెలబ్రేషన్స్, ఎంజాయ్ వితౌట్ గిల్ట్ ఆర్ స్ట్రెస్. అండ్ వన్ మోర్ థింగ్, వ్యాలెట్ ఖాళీ అయిపోయిందని కంగారు పడద్దు. యూ గోనా క్రియేట్ లాట్ ఆఫ్ మూమెంట్స్. కొంచెం రెస్పాన్సిబుల్ గా దివాళీని సెలబ్రేట్ చేసుకుందాం. వేరే యానిమల్స్ కి, స్ట్రీట్ డాగ్స్ కి దేనికి హార్మ్ చేయొద్దు. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ని ప్రిఫర్ చేయండి. సౌండ్స్ కొంచెం తగ్గిద్దాం. లైట్స్ తో దివాళీని సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ గైస్, వన్ మోర్ టైం హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. చాలా బాగా ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే దివాళీలానే మన ఛానల్ కూడా బ్లాస్ట్ చేసేద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.